श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। रङ्गेश मां पाहि रङ्गेश मां पाहि रङ्गेश मां पाहि रङ्गप्रभो। रङ्गेश मां पाहि रङ्गेश मां पाहि रङ्गेश मां पाहि रङ्गप्रभो। रङ्गेश मां पाहि रङ्गेश मां पाहि रङ्गेश मां पाहि रङ्गप्रभो। रङ्गेश मां पाहि रङ्गेश मां पाहि रङ्गेश मां पाहि रङ्गप्रभो। रङ्गप्रभो 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 रङ्गप्रभो। रङ्गेश मां पाहि रङ्गेश मां पाहि रङ्गेश मां पाहि रङ्गप्रभो। रङ्गप्रभो रङ्गप्रभो। बद्री विशाल भगवान की जय। हरि ओम तत्सत्। శ్రీమద్భాగవత మహాపురాణం గడిచిన సత్సంగంలో మనము 8వ స్కందములోని చివరి కథ మత్స్యావతారమును విని ముగించాం. ఈరోజు మనం 9వ స్కందమును ప్రారంభించబోతున్నాం. ఈ 9వ స్కందములో చిన్న చిన్న కథలు చాలా చెప్పబడుతున్నాయి. వంశానువర్ణనం. పరీక్షిత్ అడుగుతున్నాడు, ఓ శుకమహాముని, ఆ మత్స్యావతారంలో ఉన్నటువంటి రాజు సత్యవ్రతుడు భగవంతుడి యొక్క కృప అనుగ్రహం వలన మరలా సూర్యభగవానుడి యొక్క పుత్రుడిగా పుట్టి శ్రాద్ధదేవుడు అనే పేరులో ఉన్నటువంటి వాడు ఇప్పుడు మనువుగా మన ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మన్వంతరం, వైవస్వత మన్వంతరం, వైవస్వతనుగా ఉన్నాడు ఇప్పుడు. ఆ వైవస్వత మనువుకి తర్వాత ఇక్ష్వాకులు అనేక వంశములు పుట్టినాయి అన్నారు కదా, అనేక మంది రాజులు. వాళ్ళ కథలన్నీ కూడా చెప్పండి, నాకు వినాలని ఉంది అన్నారు. అంటే అప్పుడు శ్రీ శుకమువాచ, శుకమహాముని ఈ కథలను 100 సంవత్సరములు ఆపకుండా చెప్తున్నా కూడా ఈ వంశ చరిత్రలు అంత అద్భుతమైనవి, గొప్పవైనవి. అందుకని విస్తరముంచి చెప్పలేను, కొంచెం కొంచెంగా నీకు తెలియచేస్తాను అని చెప్పి అలా కథలు చెప్పడం మొదలుపెట్టారు. ఈ 9వ అధ్యాయమునకు రైలు బండి అధ్యాయం, 9వ స్కందమునకు భాగవతం రైలు బండి స్కందం, పొగబండి. ఎందుకట్లా అనే ఒక నానుడి ఉందంటే,
దీంట్లో వాళ్ళ పిల్లలు తర్వాత వీళ్ళు, వీళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లల తర్వాత వీళ్ళు, వీళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు, ఇలా సంస్కృతంలో చెప్పేటప్పుడు తతత్సుతః తత్సుతః తతత్సుతః తత్సుతః తత్సుతః తతస్తుతః తత్సుతః తతస్తుతః తత్సుతః తతస్తుతః తతస్తుతః ఎట్లా ఉంది వినటానికి? రైలు బండి వెళుతున్నట్లుగా ఉంది కదా. లోపల శ్లోకాలు కనుక చదువుతూ ఉన్నామంటే కొన్ని గద్య రూపంలో వస్తాయి, కొన్ని పద్య రూపంలో వస్తాయి, పెద్ద పెద్ద శ్లోకాలుగా ఉంటాయి. సుఖదేవులు వారు అలా కథలు చెప్తున్నప్పుడు మధ్యలో ముందు సుకన్య చవన మహర్షి యొక్క కథని చెప్పారు. ఆ తర్వాత ఈరోజు మనకు ముఖ్యంగా వినాల్సినటువంటి కథ ఏమిటంటే, అన్ని కథలను విస్తరించి చెప్పలేదు సుఖదేవులు వారు, కొంచెం చెప్పారు. నేను వాటిలో కొంచెం మీకు చెప్పకుండా ఇప్పుడు వదిలేస్తున్నాను. మనము ఈరోజు అంబరీషుని యొక్క ఉపాఖ్యానము చరిత్రమును వింటాం. పరమ భాగవతుడు భక్తుడైనటువంటి ఆ అంబరీషుడు ఎవరు? ఈ 9వ స్కందములు ఈరోజు మనము అథశ్చతుర్థోధ్యాయః శ్రీసుక ఉవాచ నాభాగో నభగాపత్యం యం తతం భ్రాతరః కవిం యవిష్టం వ్యభజన్ దాయం బ్రహ్మచారిణమాగతం. నభగుడు అనే ఒక రాజా ఉన్నాడు. అతడు కూడా ఈ వైవస్వత మను యొక్క పుత్రుడే. ఆ నభగుడు యొక్క చివరి పుత్రుడికి పేరు నాభాగుడు. ఈ నాభాగుడు చిన్న వయసులోనే గురుకులమునకు వెళ్ళి బ్రహ్మచారిగా చదువుకొని అన్నీ పూర్తి చేసుకొని విద్యను సంపాదించి పాండిత్యముతోటి తిరిగి వచ్చాడు. కవిం అంటుంది ఇక్కడ భాగవతం చూడండి. ఆ నభగును యొక్క పుత్రుడు నాభాగుడు వెళ్ళి చదివి పాండిత్యముతోటి చక్కగా ఇంటికి తిరిగి వచ్చాడు. అతడు వచ్చేసరికి ఆయన యొక్క అన్నలు ఏం చేశారు, ఈ రాజ్యమునంతా వాళ్ళుగా విభజించి పంచుకొని ఈ నాభాగునికి ఏమి మిగిల్చి ఉంచారు ఇతని భాగం అంటే, నువ్వు ఈ వయసు వచ్చినటువంటి ఈ తండ్రిని చూసుకో, ఈ తండ్రిని చూసుకోవడమే తండ్రిని నీకు ఇస్తున్నాము, ఇతడే నీ ఆస్తి అని చెప్పినట్లు వాళ్ళు కొంచెం స్వార్థంతోటి అట్లా వాటాని పంచి ఇచ్చినట్లుగా ఈ తండ్రి నీకు వాటాని చెప్పారు. ఇలా చెప్తే అప్పుడు నాభాగుడు తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు అన్నయ్యలు అంటే, వాళ్ళు నిన్ను మోసగిస్తున్నారు కపట బుద్ధితోటి, అందుకని నీకు భాగముని ఇచ్చామని ఇట్లా చెప్తున్నారు, కాబట్టి నువ్వు వాళ్ళ మాటలను అంగీకరించుకు అన్నాడు తండ్రి మొదట. కానీ ఇంకా వాళ్ళు వినేట్లుగా లేరు. సరే ఇప్పుడు మరి నేనేం చేయమంటారు, నేను మిమ్మల్ని చూసుకోవటానికి నేను నా కాళ్ళ మీద నిలబడటానికి నాకేమిటి ఆధారం అంటే, అప్పుడు తండ్రి చెప్తున్నాడు నాభాగుడితోటి, ఇక్కడికి కొంచెం దూరంలో అంగీరస గోత్రమును చెందినటువంటి ఋషులు బ్రాహ్మణులు ఒక అంగీరస సత్రం, పెద్ద యాగము, చాలా రోజులు జరిగేటువంటి ఒక యాగమును చేస్తున్నారు. నువ్వు ఆ యాగంలో వాళ్ళు ఒక 6 రోజులకు ఒకసారి వాళ్ళకి ఏ కర్మని ఆరంభించేటప్పుడు మరలా ఏ సూక్తం చెప్పాలనేటువంటిది ఏదో వాళ్ళకి మర్చిపోతున్నారు. నువ్వు అంతా వేదమును చదివి వచ్చావు కాబట్టి వాళ్ళకి వెళ్ళి అక్కడ విశ్వదేవతలకు చెందినటువంటి విశ్వే దేవాహ, వైశ్వదేవతలకు సంబంధించినటువంటి 2 సూక్తాలను వాళ్ళకి చెప్పిరా. అవి చెప్పి వాళ్ళు స్వర్గం పొందుతారు. ఆ తర్వాత ఆ యజ్ఞమంతా ముగించి యజ్ఞంలో మిగిలి ఉన్నటువంటి ఆ భాగమంతా కూడా యజ్ఞ శిష్టమంతా నీకు ఇస్తారు అని చెప్తే ఈ నాభాగుడు వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళకి అట్లా చెప్పి నేర్పిస్తే వాళ్ళు చాలా సంతోషించారు. అది నేర్చుకున్న తర్వాత వాళ్ళు స్వర్గానికి వెళతారని చెప్పారు. అది వెళ్ళే ముందు వాళ్ళు ఏం చెప్పారంటే, ఇదో ఈ యజ్ఞంలో ఇక్కడ మిగిలి ఉన్నటువంటి అన్నీ కూడా ఈ ధనము అంతా కూడా నీకే చెందిన నువ్వు తీసుకో అన్నారు. అంటే నాభాగుడు సంతోషించాడు. అలా అని చెప్పి తను తీసుకోవాలని వెళ్ళేటప్పుడు
అక్కడికి వెళ్ళాడు. మరుసటి రోజు ఎప్పుడో వెళితే అప్పుడు అక్కడ ఒక వ్యత్యాసమైనటువంటి ఒక రూపములో నల్లటి రూపమును ధరించి సగము దుస్తులను ధరించి ఉన్నటువంటి చేతిలో ఒక దండము పెట్టుకొని ఉన్నటువంటి ఎవరో ఒకతడు దర్శనమిచ్చాడు అక్కడ. కనపడి ఇతడు నాభాగుడు ఆ యజ్ఞంలో మిగిలినవన్నీ తీసుకునేటప్పుడు నిలువు నువ్వు తీసుకోవడానికి దీంట్లో నీకు అర్హత లేదు, ఈ యజ్ఞంలో మిగిలినవన్నీ కూడా నాకు చెందినవి, ఇవి నా సొంతమని చెప్పి అన్నాడు. అంటే మరి ఋషులందరూ నాకు అట్లా చెప్పారంటే కాదు, యజ్ఞములు ఎక్కడెక్కడ జరిగినా కూడా అవి మిగిలినవన్నీ కూడా శివస్వత్తు అంటారు. వచ్చినది ఎవరంటే ఈ మారువేషంలో వచ్చినది శివభగవానుడే సాక్షాత్తుగా అక్కడికి వచ్చాడు. అప్పుడు ఇతడు నాభాగుడు ఈ విషయంలో మీ తండ్రి గారిని అడిగి నువ్వు తెలుసుకో కరెక్ట్గా అని చెప్తే నాభాగుడు ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ తండ్రిని అడిగాడు, ఇలా ఎవరో అక్కడ వచ్చి నన్ను అడ్డగించి ఇవన్నీ తీసుకెళ్ళకూడదు అన్నాడు. అంటే అప్పుడు నాభాగుడి యొక్క తండ్రి చెప్తున్నాడు, అది సత్యమే బాబు, ఋషులే చెప్పున్నారు, వేరే వీళ్ళు మర్చిపోయి ఉంటారు. యజ్ఞం ఎక్కడెక్కడ జరిగినా కూడా ఆ మిగిలినవన్నీ కూడా శివునికి చెందినవి, శివభగవానుడికి చెందినవిగా నిర్ణయించబడినది. కాబట్టి ఆ వచ్చినది సాక్షాత్తు శివపరమాత్ముడే. కాబట్టి నువ్వు వెళ్ళి ఆయనకు నమస్కరించి ఇలా క్షమించమని అడుగు అన్నాడు. అంటే నాభాగుడు వెళ్ళి అట్ట చెప్తే ఆ శివపెరుమానునికి చాలా సంతోషం వేసింది. మీ తండ్రి సత్యము చెప్పాడు, నువ్వు సత్యమును పలికావు, అది కాకుండా నాకు శరణాగతి పొంది మన్నించమని క్షమించమని అడిగావు. కాబట్టి నీ భక్తికి, నీ వినయమునకు, నీ శ్రద్ధకు నేను మెచ్చుకొని నీకు ఆత్మవిద్యను నేర్పిస్తానని చెప్పి ఆయన చక్కటి బోధనం చేశాడు శివపెరుమాను. చేసి శివపరమాత్ముడు తర్వాత అవన్నిటిని కూడా నువ్వే తీసుకో వెళ్ళు అన్నాడు ఆయన ఆనందించి. అప్పుడు అవన్నీ తీసుకున్నప్పుడు ఆ నాభాగుడు చాలా ధనవంతుడైపోయి తర్వాత అతడే ఒక పెద్ద రాజుగా అయినాడు, చక్రవర్తి అయినాడు. అలా ధనవంతుడైనటువంటి ఆ నాభాగుడు యొక్క పుత్రుడే అంబరీషుడు. ఈ చిన్న కథ ఎందుకు ఇప్పుడు చెప్పామంటే అంబరీషుడు ఎటువంటి వంశంలో పుట్టాడు. భాగవతుల లిస్టులో అంబరీషుడి పేరుంటుంది కదా. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష శుగశౌనక భీష్మదాల్భ్యాం అని ఆ శ్లోకం చెప్పేటప్పుడు అంబరీషుడి పేరు. అప్పుడు ఈ అంబరీషుడు వంశం ముందు వాళ్ళ తండ్రి తాత ఎలాంటి వాళ్ళు, శివభగవానుడి దగ్గర నుంచే ఉపదేశము పొందినటువంటి కుటుంబం వీళ్ళది. అందుకని ఇటువంటి చక్కటి భక్తి కలిగింది ఆ భగవాను శ్రీమన్నారాయణన్ మీద అంబరీషుడికి. ఈ చిన్న కథ ఇలా చెప్పే ఇక్కడ ఫలశ్రుతి చెప్తున్నారు సుఖదేవులు వారు. ఎవరైతే ఈ చిన్న వృత్తాంతం నాభాగుడు, ఆయన యొక్క తండ్రి ఆ శివుడు, ఈ విషయాన్ని ఎవరైతే చక్కగా స్మరిస్తారో ఉదయం సాయంకాలం, అతడు విద్వాంసుడవుతాడు, మంత్రవేత్త అవుతాడు. అది మాత్రమే కాదు, తన యొక్క స్వరూపము బ్రహ్మమని చెప్పి తెలుసుకొని ఆత్మరూపముగా పొందుతాడని ఈ చిన్న కథకు కూడా ఫలశ్రుతి చెప్పబడినది. ఆ తర్వాత నాభాగుడు అంబరీషుడి యొక్క పుత్రుడు, నాభాగుని యొక్క పుత్రుడు అంబరీషుడు. అంబరీషుడి కథ చెప్పమని చెప్పి ఆ అంబరీషుడి యొక్క భక్తి ఏమిటి, ఆయన ఏం చేశాడు, ఆయనకు దుర్వాస మహాముని శాపం ఇవ్వాలని శాపం ఇస్తే కూడా ఆ దుర్వాసుని యొక్క శాపం కూడా ఆ అంబరీష భక్తుడు ముందు అది ఫలించలేదు అని చెప్పంగానే మన పరీక్షిత్ రాజుకు చాలా ఉత్సాహం వచ్చింది. వచ్చి అడుగుతున్నాడు, రాజోవాచ భగవన్ శ్రోతుమిచ్ఛామి రాజర్షే తస్య ధీమతః న ప్రాభూద్యత్ర నిర్ముక్తః బ్రహ్మదండో దురత్యయః. అదేంటి ఆశ్చర్యం, దుర్వాస మహాముని ఇచ్చినటువంటి శాపం కూడా ఆ భక్తుడైనటువంటి అంబరీషుడిని ఏమి చెయ్యలేదా, ఇది ఆశ్చర్యముగా ఉన్నదే
కాబట్టి నాకు ఆ కథ చెప్పండి, ఏం జరిగింది అసలు, ఎందుకు శాపం ఇచ్చారు అని చెప్పి అడిగితే శ్రీ శుకదేవులు వారు ఆ అంబరీషుడి యొక్క గుణములను గురించి ఒక 6-7 శ్లోకాలు చెప్తున్నారు. ఇవి మనం వినాలి. భక్తుడు మనకు ఆ భక్తి అంటే ఏమిటి, భక్తి ఉన్నవాడు ఎట్లా ఉంటాడనేటువంటి విషయాలను ఇక్కడ మనకి చెప్పబడుతున్నాయి. శ్రీశుక ఉవాచ అంబరీషో మహాభాగ సప్తద్వీపవతి మహీం అవ్యయాం చ శ్రియం లబ్ధ్వా విభవం చాతులం భువి. అంబరీషుడు అనేటువంటి నాభాగుని యొక్క పుత్రుడు మహాభాగ్యశాలి, సప్తద్వీపములకు అధిపతి అయినాడు. సప్తద్వీపాలు ఒక కాంటినెంట్ కాదు, అన్ని కాంటినెంట్స్, ఏషియా, ఆఫ్రికా, అమెరికా, అన్నిటికీ కూడా 7 కాంటినెంట్స్ అప్పుడే. ఆ సప్తద్వీపములన్నిటికీ కూడా చక్రవర్తి అయి ఎంతో ధనముతోటి శ్రేయముతోటి చాలా ఉండి మంచి పేరుతోటి భూమిని పరిపాలిస్తున్నాడు. తరిగిపోనంత సొత్తు, సంపద. కానీ అట్లా ఉన్నా కూడా ఇతడు ఎలా ఏ భావంతో రాజ్యం భరణం చేస్తున్నాడు? మేనేతి దుర్లభం పుంసాం సర్వం తత్స్వప్న సంస్తుతం విద్వాన్ విభవ నిర్వాణం తమో విశతి యత్పుమానం. ఈ మనుష్య శరీరం దొరికి ఎవరికైతే ఈ మనుష్య శరీరంలో సర్వం ఏవేవైతే సంపద రూపంలో కానీ పేరు ప్రతిష్టల రూపంలో కానీ దొరుకుతున్నాయో ఇవన్నీ కూడా స్వప్నముతో సమానం. అవేమీ నిజము కాదు, సత్యము కాదు, స్వప్న సంస్థుతం అని చెప్పి వివేకం ఉన్నటువంటి వాడు తెలుసుకుంటాడు. లేకపోతే ఏమవుతుంది? తమో గుణం, వాడు అంధకారములో ధనముందనేటువంటి అహంకారముతోటి, ఇక్కడ ఏంటంటే చెప్తున్నారు, ఎంత సంపదలున్నా కూడా ఈ మానవుడికి పాపం చేయటమే అలవాటైపోతుంది. ధనవంతులుగా ఉంటే వాళ్ళకి ఈ సంపదలు, పాపములు చేస్తాడు, మరలా సంపద కోసం లేకపోతే నరకానికి వెళ్ళిపోతాడు. ఆ సంపదలన్నీ ఎట్లాంటివంటే దీపం ఎట్లాగైతే నూనె అయిపోయిన తర్వాత ఆరిపోతాయో అలాగే కాలక్రమంలో అవన్నీ నశించిపోతాయి అని చెప్పి అర్థం ఏమిటంటే, ధనవంతులు, బాగా ధనవంతులుగా ఉన్నటువంటి వాళ్ళకి భగవంతుడి ధ్యానం, భగవంతుడి స్మరణ రావటం అనేటువంటిది చాలా కష్టం, దుర్లభం. కానీ ఈ రాజు అంబరీషుడి విషయంలో అది తారుమారుగా ఉంది. అంబరీషుడికి అది, అందుకని ఈ కథ, ఇంత ధనవంతుడు, ఇంత పెద్ద రాజు రాజపాలనం చేస్తున్నా కూడా ఎలా జీవించాడో చూడండి. అంబరీషుని యొక్క గుణాలన్నీ చెప్తున్నప్పుడు, వాసుదేవే భగవతి తద్భక్తేషు చ సాధుషు ప్రాప్తో భావం పరం విశ్వం ఏనేదం లోష్టవత్ స్మృతం. అంబరీషుడికి ఇంత వాసుదేవ భగవానుడి మీద అత్యంత భక్తి. అది మాత్రమే కాదు, ఆ వాసుదేవుడి యొక్క భక్తుల మీద కూడా భక్తి. ఆ భక్తిని ఉంచుకుంటూ ఈ విశ్వంలో మొత్తం ఏవైతే సంపదగా గొప్పవిగా కనపడుతున్నాయో ఇవన్నీ కూడా మట్టితో సమానం. లోష్టవత్, లోష్టం అంటే బంకమట్టి అని అర్థం, మట్టి. అట్లా భావించి వాటికి వేటికి ముఖ్యత్వం ఇవ్వకుండా భగవత్ చింతనమునకే ముఖ్యత్వం ఇస్తున్నాడు. మరి రాజ్యభరణం చేయలేదా అంటే రాజ్యభరణం చేస్తున్నాడు. రాజ్యభరణం ఏ కార్యాలు చేయాలో అవన్నీ చేస్తూనే ఉన్నాడు. కానీ భగవంతుడిని మర్చిపోకుండా, భగవంతుడిది ఈ రాజ్యం మొత్తం, ఈ భూమి మొత్తం భగవంతుడిది అనే భావనతోటి మనస్సులో జ్ఞాపకం పెట్టుకొని రాజులందరూ కూడా చాలామంది పూర్వకాలం అలాగే వాళ్ళు ఈ పెద్ద పెద్ద గుడులు కట్టారు చూడండి. కేరళలో ఆ పద్మనాభ స్వామి కానీ, ఇక్కడ తమిళనాడులో శ్రీరంగనాథ స్వామి కానీ, అలాగే ఆంధ్రాలో కూడా అనేక చోట్ల గుడులు పెద్ద పెద్దవి కట్టారా. శ్రీకృష్ణదేవరాయలు
వీళ్ళందరూ ఎంతో భక్తితోటి, భగవంతుడి మీద శ్రద్ధ, నమ్మికతోటి అవన్నీ కూడా భగవంతుడికి చెందినవనే భావంతోటే వాళ్ళు రాజ్యభరణం చేస్తూ ప్రజలను వాళ్ళ బిడ్డలుగా చూసుకున్నారు. అలాంటి రాజులు ఉన్నారు. ఇప్పుడు కూడా ఆ రాజవంశంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ గుడులకు వెళ్ళి వాళ్ళు అక్కడ అటెండెన్స్ ఇవ్వాలిట. సంవత్సరానికి ఒకసారైనా సరే వాళ్ళు ఆ రాజులు ఇచ్చినటువంటి సంపద గుడులకు చూస్తే ఎంతో ఇచ్చారు. ఎందుకంటే ఆ భక్తి అలా ఉంది వాళ్ళకి. అలాగే అంబరీషుడు ఉదాహరణకి మన ఆంధ్రాలో ఒక కథ చెప్తారు జోకుగా. ఈ నవాబులంతా పరిపాలించారు కదా, నైజాము అక్కడంతా వాళ్ళు పరిపాలించినప్పుడు బ్రిటిషర్లు వచ్చారు. బ్రిటిషర్లు వచ్చి వాళ్ళని తరిమి వేయటానికి బెదిరించారు, ఆక్రమించారు. అలా బెదిరించి ఆక్రమించి వాళ్ళని ఎంతగా దెబ్బతీయకుండా పారిపోతే చాలు, భయపెడితే పారిపోతారంటే అట్లా అందరూ పారిపోయారు. పారిపోయిన తర్వాత రాజా ప్యాలెస్లోకి వచ్చి చూస్తే ఆ నవాబు మాత్రం అట్లాగే కూర్చొని ఉన్నాడుట. వీళ్ళు సోల్జర్స్ వచ్చి బ్రిటిష్ వాళ్ళు అడిగారు, ఏమిటి అందరూ పారిపోయి వెళ్ళిపోతుంటే మేము వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్తే నువ్వు మాత్రం ఇక్కడే కూర్చొని ఉన్నావంటే ఆ నవాబ్ అన్నాడుట, నా కాళ్ళకి బూట్లు తొడిగే వాళ్ళు ఎవరు లేరు, అందరూ పారిపోయారు, అందుకని నేను ఎట్లా వెళ్ళగలను, పరిగెత్తి వెళ్ళలేదు, అందుకని పారిపోలేదన్నాడుట. చూసారా, చిన్న చిన్న వాటికి కూడా ఇట్లా బానిసలైపోయి 2 కాళ్ళకి 2 బూట్లు వేయటానికి ఆ నవాబుకి 2 చేతులు తీసుకొచ్చి తొడగుతారు. ఇంకా కాబట్టి ఆ తొడిగేవాళ్ళు లేరు కాబట్టి నేను ఇంకా పరిగెత్తి పారిపోలేదన్నాడుట. నవ్వొస్తుంది కదా. అంటే ఏంటి, సేవలు చేయించుకోవటానికే రాజులు అని కాదు, ఆ తర్వాత అట్లా అయిపోయినారు లోకంలో. కానీ భారతదేశంలో అనేక మంది మనకు తెలిసినంతవరకు చివరగా ఈ చోళరాజులు, పాండ్యరాజులు, విజయనగర రాజులు వీళ్ళందరూ కూడా ఎంతో కళ, సంప్రదాయం వీటన్నిటిని పోషించి కవిత్వమును, సంగీతమును, శిల్పకళను ఎంత పోషించి వాటిని భక్తిని వాటిలో కలిపి అనేక చోట్ల పెద్ద పెద్ద దేవాలయాలు కట్టారు. కాబట్టి అంబరీషుడు అలాంటి వాడు. తర్వాత చెప్తున్నారు, సవైమన కృష్ణ పదారవిందయో వచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరౌ హరేర్మందిరమార్జనాదిషు శృతిం చకారాచ్యుతస్థ సత్కథోదయే. చూడండి, శరీరం ఉంది, ఇంద్రియములున్నాయి, మనస్సు ఉంది, వీటన్నిటిని కూడా ఆ భగవంతుడి చింతనలో పాల్గొనేట్లుగా చేస్తే ఇంద్రియములు పనిచేస్తూ ఉంటాయి, మనసు పనిచేస్తుంది. ఎలా చేసేవాడుట, మనస్సును శ్రీకృష్ణుడికి అర్పించి వాక్కును శ్రీహరి గుణములను వర్ణించటానికి సమర్పించి చేతులను రెండింటిని ఆ శ్రీహరి యొక్క మందిరములను తుడుచుట. అంటే ఆయనకి రాజభవనంలోనే ఆ శ్రీకృష్ణుడు వాసుదేవ భగవానుడికి గుడి ఉన్నది, ఆయన ఆ గుడిలో వెళ్ళి అన్నీ సేవ చేస్తూ తుడిచేవాడుట చేతులతోటి. తర్వాత పుష్పములను కోయుటకు, అలాగే చెవులను చక్కగా ఆ భగవంతుడు శ్రీహరి యొక్క కథలను వినుటకు, ఆ తర్వాత కన్నులను రెండింటినీ ఆ భగవంతుడి యొక్క రూపమును చూసుటకు, ఆయన యొక్క రూపములు ఉన్నటువంటి ఆ ఆలయాలన్నింటినీ తీర్థక్షేత్రమును దర్శించుటకు, అలాగే ఈ చర్మము స్పర్శ అనేటువంటిది ఆ భగవంతుడి యొక్క భక్తులను ఆలింగనం చేసుకొని వాళ్ళని అట్లా పట్టుకున్నప్పుడు వచ్చే స్పర్శ ఆనందం భక్తులతోటి అలాగే చేస్తూ, అలాగే ముక్కుతోటి వాసన చూడాలంటే ఆ భగవంతుడి యొక్క పాదాలకి సమర్పించి తీసుకున్నటువంటి ఆ తులసి దళముల యొక్క వాసన. తులసి తీర్థం చూడండి, ఆ తీర్థంలో తులసి మనకు వచ్చినా రాపోయినా కూడా ఆ తీర్థమే ఆ తులసి యొక్క వాసన వస్తుందా, అది తాగుతున్నప్పుడే ఎంతో పవిత్రంగా అనిపిస్తుంది. కాబట్టి ఇలా నాలుకను ఆ భగవంతుడికి అర్పించిన నైవేద్యం ప్రసాదమును తింటూ ఆనందిస్తూ ఇట్లా
అన్ని ఇంద్రియముల యొక్క పనులను ఆ భగవంతుడిని జ్ఞాపకం పెట్టేట్టుగా ఉంచుకునేట్లుగా చేయటం అలవాటు చేసుకున్నాడు. మనము కూడా అలా అలవాటు చేసుకోవాలి. ఏ ఇంద్రియము పనిచేస్తున్నా కూడా అది చేస్తున్నప్పుడు ఇది భగవంతుడికి చెందినది, భగవంతుడిచ్చినది, ఈ శక్తికి వెనక భగవంతుడు ఉన్నాడనే భావంతో. కాబట్టి మనకు ఆ భక్తి అంత దైనందిన కార్యక్రమంలో ఒకటైపోవాలి. అందుకని భక్తి వేరు, ఉపాసన వేరు అవన్నీ కాదు. 24 గంటలు ఆ భక్తి మనసులో ఉండేట్లుగా అలా చేయాలంటే ధనము, పేరు, ప్రతిష్టలు వీటి మీదే ఆశ ఉండకూడదు. అవన్నీ ఎవరికి చెందినవి? ఎంతకాలం మనం ఇక్కడ ఉంటామో, ఎంత ఉపయోగిస్తామో అవన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి కదా. రామకృష్ణ పరమహంసుల వారు ఒక చక్కటి ఉదాహరణ చెప్తారు. అది జోకుగా ఉండే కథ. ఏమిటంటే ఒక చిన్న కప్ప దానికి ఒక పావలా దొరికిందిట. పావలా అంటే తెలుసా? ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయి. 25 పైసల నాణ్యం పావలా అంటాం ఆ రోజుల్లో. ₹1 50 పైసలకి ఆ పావలా బిళ్ళ దొరికితే అది చాలా గర్వపడిపోయి అది తీసుకొని దాని యొక్క ఇల్లు ఎక్కడైతే ఉన్నదో బొక్కలో పెట్టి ఆ తర్వాత ఆ బొక్కకు ముందు దాని ఇంటి వాకిలి ముందు వచ్చి నడుమి చేయబెట్టుకొని అలా గర్వంగా నిలబడిందిట. నేను ఎంత ధనవంతుడిని అనుకుంటున్నారు, అందరు చూడాలని చెప్పంటే ఎన్నో జంతువులు అటు ఆ చోట తిరుగుతున్నాయి, ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత ఆ దోవలో ఒక పెద్ద ఏనుగు వస్తున్నది. ఏనుగు వస్తుంటే ఏనుగు ముందుకు వెళ్ళింది కప్పట. వెళ్ళి నిలబడి, ఆగాగు, నాకు శాల్యూట్ చేయి నువ్వు అని. ఏంటంటే నా దగ్గర పావలా ఉంది. కాబట్టి ఆ ఏనుగుకి ఈ కప్ప చెప్పిన మాట అసలు వినపడనే లేదు, కప్ప ఎక్కడుందని తెలియలేదు. ఆ కప్ప మీద కాలు వేసి పావలాతో సహా అంతా నలిపేసి ఏనుగు వెళ్ళిపోయింది. అంతేనండి, ఈ లోకంలో మన దగ్గరున్న డబ్బులు, సంపదలు, పేరు, ప్రతిష్ట, ఇల్లు, వాకిళ్ళు అన్నీ కూడా ఇంత మాత్రమే. అవన్నీ ఒకరోజు అట్లా కాలంలో మనం వదిలేసేసి కలిసిపోతాయి, మనం వెళ్ళిపోతాం, అవి ఎవరో తీసుకుంటుంటారు. కాబట్టి డబ్బు మీద అంత ఆశ ఉండకూడదు. చుట్టూ ఉంటే దానంతటిగా ఉండనండి. ఇప్పుడు రాజుగా ఇతడికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా, ఉన్నా కూడా వాటిని లెక్క చేయలేదు. అవి మట్టితో సమానం. ఇవన్నీ నేను ఇక్కడ భగవంతుడి యొక్క సేవకుడను, నన్ను ఆయన భగవంతుడు నియమించాడు రాజుగా ఉండి రాజు ప్రజలను పరిపాలించమని, ఇది ఒక నా డ్యూటీ చేస్తున్నాను అని చెప్పి ఈ రాజ్యమంతా ధనమంతా భగవంతుడిది ఇలా జీవించేవాడుట. తర్వాత తీర్థయాత్రలు చేయటం, పాదములతోటి క్షేత్రము తిరగటం, తర్వాత ఏ భోగ వస్తువులను కూడా ఆయన అనుభవిస్తున్నా కూడా అవన్నీ కూడా భగవంతుడికి చెందినవి అని చెప్పి వీలైనంత వరకు వాటిని స్వీకరించేవాడు కాదుట. ఇట్లా శ్రీహరి భక్తులే కేంద్ర బిందువులు ఆయనకు. ఆ భక్తుల సత్సంగమును పాల్గొనుట, కథలు వినుట, ఇలా చేస్తూ ఉండేవాడు. కాబట్టి అలా ఉండి అంబరీషుడు సర్వకాలాల్లో ఏం చేస్తుండేవాడు? ఆత్మరూపమే అనే భావన గలవాడై శ్రీహరి అందు నిష్ఠతోటి వేదవేత్తలు అతడిని వద్ద శిక్షణ పొంది వాళ్ళు గైడ్ చేస్తున్నట్లుగా వాళ్ళు చూపించిన మార్గదర్శనంలో రాజ్యాన్ని పరిపాలించాడుట. అంబరీషుడు అనేక యాగములు, అనేకమైనటువంటి అశ్వమేధ యాగాలను చేశాడు. ఎక్కడ? సరస్వతీ నదీ తీరముట ధన్వ అనే ఎడారి ఉందిట. అది ఇప్పుడు ఎక్కడుందో ఆ సరస్వతీ నది ఒడ్డున అనేకమైనటువంటి అశ్వమేధ యాగాలను చేశాడు. ఎవరు? వశిష్ఠులు, అసితుడు, గౌతముడు అని ఈ ఋషులందరూ వచ్చి చేయించేవాళ్ళుట. దేవతలే సభాసదులుగా వచ్చి అక్కడ ఆసీనులయ్యేవాళ్ళుట. అంత సత్య పరిపాలన, చక్కటి పరిపాలన ఉన్నటువంటి ఆ రాజు రాజ్యంలో దేవతలు అట్లా ప్రత్యక్షమై దర్శనమిచ్చేవాళ్ళుట. కాబట్టి ఈ అశ్వమేధ యాగమును మన రాజుల గురించి చెప్తున్నాం కదా, ఇప్పుడు అంతకాలం కొంచెం అట్లా తగ్గిపోయిందనుకోండి. మనకు చివరిగా తెలిసినటువంటి ఒక ఉదాహరణ ఏమిటంటే, ఈ అశోకుడికి ముందు
ఆ సమయంలో శ్రీహర్షన్ అనే ఒక రాజు ఉండేవాడట. నిజంగా జరిగిన కథ ఇది. ఇది హిస్టరీలో రికార్డు చేయబడినది. చాలా పరమ వేదాంతి జ్ఞానముతోటి ఉండి రాజుగా ఉంటూ రాజ్యభరణం చేశాడు. ఎంతటి వేదాంతి అంటే ఆయన రాసిన ఒక గ్రంథము ఇప్పుడు కూడా తర్కశాస్త్రములో ఒక ముఖ్యమైన గ్రంథముగా స్వీకరించబడుతుంది. ఆ గ్రంథం యొక్క పేరు చెప్తేనే మనకు తల తిరిగినట్లు అవుతుంది. ఖండన ఖండిత కావ్యం, ఖండన ఖండిత ఖాద్యం అని ఒక పుస్తకం ఉంది. ఇప్పుడు కూడా అవైలబుల్ అది. అంతటి జ్ఞానవంతుడిగా వేదాంతిగా ఉండి చదువుకున్నవాడే రాజ్యమును పరిపాలించాడు. ఆయన గురించి చైనా నుండి వచ్చినటువంటి ఒక యాత్రికుడు, ట్రావెలర్ మన దేశాన్ని దర్శించి ఆయన చూసినవన్నీ రాశాడు కదా. అవన్నీ మనకు ఎవరు వినటం లేదు ఇప్పుడు. ఆయన రాసినవి ఇప్పుడు కూడా ఉన్నాయి. హువాన్ షాంగ్ అని ఒక చైనీస్ ట్రావెలర్ ఇక్కడికి ఆయన విజిట్ చేసినప్పుడు ఆ హర్షన్ అనే రాజా ఉన్న సమయంలో ఆయన అశ్వమేధ యాగం, చివరిగా అశ్వమేధ యాగం చేసిన ఈ కలియుగంలో ఆ రాజు యొక్క ఎవరంటే రికార్డు చేయబడ్డ అథారిటీగా హిస్టరీలో చెప్పబడే పేరు ఈ హర్షన్, శ్రీహర్షన్. ఏం రాశాడంటే ఆయన గురించి హువాన్ షాంగ్ చాలా ఒక అద్భుతమైన విషయాన్ని నేను చూశాను అక్కడ భారతదేశంలో, ఆ దేశంలో ఆ స్థలంలో ఈ శ్రీహర్షన్ గురించి. ఆ అశ్వమేధ యాగం చేసేటప్పుడు అంత పెద్ద రాజు, ధనవంతుడైనటువంటి ఆయన భార్యతో సహా ఇద్దరు ఎంతో వినయంతో చాలా సింపుల్గా, ఒక రాజు ఎట్లా ఉన్నాడంటే అశ్వమేధ యాగం చేసే సమయంలో రాజు కేవలం ఒక టవల్ మాత్రమే, టవల్ అంటే ఒక ఉత్తరీయం మాత్రమే, ధోతి మాత్రమే కట్టుకొని ఉండి అక్కడ మిగతావన్నీ శరీరంలో ఉన్నటువంటి ఉంగరాలు, గొలుసులు, బంగారం, చైన్లు ఇవన్నిటిని కూడా దానం చేస్తున్నాడు అశ్వమేధ యాగంలో. అట్లాంటి ఒక సన్నివేశాన్ని నేను ఈ భారతదేశంలో చూశాను అని చెప్పి రాశాడట. ఆ దానం చేయటం అనేటువంటిది సర్వసంగ పరిత్యాగులు అవ్వటానికి సిద్ధమైనటువంటి రాజులు, ఎంతో సింపుల్ సిటీతోటి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఇక్కడ మనకు ఆ ధనము ఎంతవరకు ఎట్లా ఉంచుకోవాలో, ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. సరే, ఈ అంబరీషుడు ఆయన ప్రజలు ఎలా ఉండేవాళ్ళో తెలుసుట. ఆయన రాజ్యంలో ఇలాంటి రాజు ఉంటే మరి ప్రజలు ఎట్లా ఉంటారు? యథా రాజా తథా ప్రజ. ప్రజలందరూ కూడా ఈ భగవానుడి యొక్క కథలు, సత్సంగాలు, ఈ లీలలు విని 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 దేవతలందరికీ పాత్రమైనారు కాబట్టి స్వర్గలోకము కంటే కూడా ఆ అంబరీషుడు యొక్క రాజ్యంలో అంత సుఖముగా, ఆనందముగా, దేవతలకు కూడా, దేవతలకి ఏదైతే ప్రీతిపాత్రముగా ఉందో ఆ స్వర్గము, దాని మీద వీళ్ళు ఎవ్వరికి ఆశ లేదుట ఈయన రాజ్యంలో ప్రజలకి. వీళ్ళకి ఏంటంటే అందరూ ఆ శ్రీహరిని వాళ్ళ యొక్క ఆత్మస్వరూపముగా దర్శించేటంతటి జ్ఞానవంతులుగా ఉన్నారట. వాళ్ళ యొక్క స్వరూప ఆనందములయే వాళ్ళు మునిగిపోతూ ఉండేవాళ్ళుట. విషయభోగాల ఆనందంలో వాళ్ళు ఎప్పుడు కూడా చిక్కుకోలేదు. కాబట్టి ఎంతో దుర్లభమైనటువంటి సుఖాలు దొరికినా కూడా వాటి వలన వీళ్ళు ఎప్పుడు కూడా ఆశపడలేదుట. అటువంటి ప్రజలు ఆ అంబరీషుడు యొక్క రాజ్యంలో. ఆ అంబరీషుడు ఇలా ఉండి రాజ్యభరణం చేస్తూ వైరాగ్యముతోటి, జ్ఞాననిష్టతోటి ఎంతో ఇట్లా చేశాడు. కాబట్టి ఇతడి మీద ఆ శ్రీహరి చాలా ప్రసన్నుడై భగవంతుడు ఏం చేశాడుట, ఇతడికి ఆయన యొక్క సుదర్శన చక్రమును రక్షణగా ఇచ్చాడుట. సుదర్శన చక్రమును రక్షణగా ఇచ్చాడు. కాబట్టి ఇంకా ఆయన రక్షించడానికి సుదర్శన చక్రం ఎవ్వరు, ఏ శత్రువులు కూడా ఇతని దగ్గరికి రాలేరు. భక్తులను రక్షించునే దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం భగవంతుడు అట్లా ఆయనకి ఆ సుదర్శన చక్రాన్నే ప్రసాదించాడుట. కాబట్టి అంబరీషుడు ఆ సుదర్శన చక్రాన్ని సింహాసనంలో పెట్టి ఈయన పక్కన చిన్న వేరే దాంట్లో కూర్చొని ఆ సుదర్శనమే రాజు, భగవంతుడు రాజు, నేను ఆయనకి సేవకుడైన భావంతుడు చేస్తున్నాడు. కాబట్టి
ఆ రాజ్యం మొత్తాన్ని ఈ సుదర్శనం రక్షిస్తూ కాపాడుతూ ఉన్నదిట. ఈతడు విష్ణు భక్తుడు కాబట్టి వైష్ణవులకు చాలా ముఖ్యమైనటువంటి ఒక వ్రతం ఏకాదశి వ్రతం. ఏకాదశి వ్రతమును ఒకసారి 1 సంవత్సరం పాటు తప్పకుండా చేయాలని చెప్పి నిర్ణయించి చేసి ఏకాదశికి 3 రోజుల ముందే ఉపవాసం ఉండి 3 రోజుల ముందే ఉపసించి ఆ తర్వాత ద్వాదశి రోజున మాత్రం పారణం చేసేది. మరిలా యమునా నదిలో స్నానం చేసి అట్లా శ్రీహరిని పూజించేవాడు ఆ మధువనములో యమునా నది తీరంలో. ఇలా ఒక వర్షము గడిచినది. అలా ఒకసారి అంతవన్నీ చేసి చాలా దానాలు చేసేవాడు. ఒకరోజు చివరిగా ఆ సంవత్సరం ముగించి ద్వాదశ పారణం అంటే ఇంకా రేపు ఏకాదశి అయిపోయిన తర్వాత ఉపవాసం ముగుస్తుంది. అలాంటి సమయంలో ఏమైందిట, అక్కడ తస్య తర్హధితి సాక్షాత్ దుర్వాస భగవాన్ అభూత్. సాక్షాత్ భగవాన్ అని ఎగ్జెక్టివ్ విశేషణం ఇస్తున్నారు చూడండి దుర్వాసుల వారికి. దుర్వాసుడు అంటే కోపిష్టి అని చెడ్డవాడుగా మనం భావించకూడదు. ఆయన కూడా భగవంతుడు సృష్టిలో ఆయన అనుగ్రహం చేయటం కోసమే ఎవరి మీదైనా కోపం చూపించాడంటే, అక్కడ శాపం ఇచ్చాడంటే అది అనుగ్రహం. కాబట్టి ఆ దుర్వాస మహాముని భగవన్ అక్కడ అనుకోకుండా ప్రత్యక్షమైనాడు, వచ్చాడు. వస్తే అంబరీషుడికి చాలా సంతోషం వేసింది. బ్రాహ్మణ భోజనం పెట్టాలి. ద్వాదశి రోజున మనము ఆ వ్రతాన్ని ముగించేటప్పుడు వెంటనే బ్రాహ్మణ భోజనం పెట్టి తర్వాత మనం తినాలి. కాబట్టి చాలా సంతోషించాడు. ముందుకెళ్ళి ఆయన్ని ఆహ్వానించి ఆయనకి పాద ప్రక్షాళనం చేసి రమ్మని చెప్పి ఆయన యొక్క తర్వాత భోజనము రండి, ఎంత అదృష్టం ఎంత భాగ్యం నాకని చెప్పి పిలిచాడు. ఆయన అప్పుడు పిలిస్తే మధ్యాహ్నం అవుతున్నది. ఇప్పుడు ఆ సమయానికి దుర్వాస మహాముని ఆయన సంధ్యావనం నిత్యకర్మలు చేయటం కోసం ఆయన నదికి వెళ్ళి స్నానం చేసి వస్తానని వెళ్ళాడండి. ఆ వెళ్ళినటువంటి ఆయన అక్కడ ధ్యానంలో మునిగిపోయి ప్రాణాయామం చేస్తూ ఎంతసేపటికి రాలేదు. ఓకే, ఇంకా ఈలోపు ద్వాదశి ఇంకా అరగంట మాత్రమే ఉన్నది. ఆ లోపల అది లేకపోతే పారణం చేయకపోతే ఆ వ్రతం వృధా అవుతుంది. భోజనం ముగించాలి ఆ లోపల. కానీ అతిథికి పెట్టకుండా ఎట్లా తింటాడు? ఆయన తిరిగి రాలేదు. ఇతడు అంబరీషుడు ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. అంబరీషుడు బాగా ధర్మం తెలుసున్నాడు కాబట్టి ఏం చేశాడు, ఈ ధర్మ సంకటం ఇప్పుడు నేనేం చేయాలి, మరి ద్వాదశి టైం అయిపోతున్నది, ఆయన పారణం చేయాలి, అతిథి రాలేదు అని చెప్పి చుట్టూ ఉన్నటువంటి అనేక బ్రాహ్మణులు వేదవేత్తలను అందరిని అడిగాడు. అడిగితే వాళ్ళందరూ ఏం చెప్పారంటే, ఏం చేయాలంటే అందరూ కూడా అయ్యయ్యో మేము దీనికి ఏమి సమాధానం చెప్పలేం, వచ్చింది దుర్వాస మహాముని, ఆ డిపార్ట్మెంటే వేరే, ఆయనతోటి పెట్టుకుంటే ఏదైనా శాపం ఇచ్చేస్తాడు అని చెప్పి బ్రాహ్మణుడు రాకుండా భోజనం చేయడం తప్పే. కానీ మీరు ఈ సంకటనం ఉపాయం ఏమిటని అడిగితే ఎవరేం చెప్పలేదు. అంబసా కేవలేనాథ కరిష్యే వ్రతపారణం ప్రాహురభక్షణం విప్ర యశితం నాసితం చయత్. ఏం చెప్తున్నారంటే, ఒకళ్ళు ఇలా అడిగాడు. అడిగితే రాజర్షి ఆ తర్వాత నీటిని మాత్రం మీరు తీసుకొని ఔపోసన చేయొచ్చు, ఆ నీరు కూడా జలం మాత్రం తీసుకొని అని అడిగాడు. ఇది ఆ శాలిగ్రామం శ్రీహరికి చేసిన అభిషేకమే కదా, కాబట్టి ఆ జలం మాత్రం తీసుకుంటే వ్రతం పూర్తయినట్లు అవుతుంది. నేను భోజనం చేయను, జస్ట్ జలం తీర్థం మాత్రం తీసుకోవచ్చా అంటే తీర్థం తీసుకున్నట్లే అది వ్రతం పారాయణం చేసినట్లే, కానీ భోజనించినట్లు కాదు, కాబట్టి తప్పు లేదు అని చెప్పి అన్నారు. అంటే అప్పుడు అంబరీషుడు కరెక్ట్గా ఔపోసన
నీళ్లు తీసుకొని చేతులు అవపోసన పెట్టడానికి రెడీ అయినప్పుడు అంతవరకు రానటువంటి ఆ దుర్వాసుడు టక్కని ఆయన నదికి వెళ్ళిన ఆయన స్నానానికి వచ్చేసాడు. వచ్చిన కానీ చూశాడు, ఈయన జలం నీళ్లు తీసుకుంటున్నాడు, అవపోసన చేస్తున్నాడు అనేది చూసిన వెంటనే వచ్చింది చూడండి కోపం. ఆయనకి చాలా ఆకలితోటి ఉన్నాడు. ఎప్పుడైతే ఆకలితోటి ఉంటామో కోపం వస్తుంది. ఈ ఋషికి ఇంత కోపం, దుర్వాసుడికి వచ్చినంత కోపం ఎవరికి రాదంటారు కదా. ఆయనకు కోపం వచ్చిందంటే ఆయన జుట్టంతా అట్లా నిలబడిపోతుంది. ఎలక్ట్రిక్ కరెంటు పాస్ చేసి జుట్టు అట్లా నిల్చుంటుందిట తల మీద. ఆ మీసాలని ఇట్లా గడగడగడగడ ఆడిపోతాయిట, కళ్ళన్నీ ఎర్రబడిపోతాయిట. అంత కోపం వస్తుందట దుర్వాసుడికి. అట్లాంటి కోపం వచ్చేసి ఆయన అహో అస్య శృశంసస్య అని చెప్పి, అయ్యయ్యో ఆహా ఏమిటిది, విష్ణు భక్తుడు ఇతడు, నన్ను భోజనానికి రమ్మని చెప్పి పిలిచి ఇలా నేను రాకముందే ఇతడు ద్వాదశి వ్రతాన్ని పూర్తి చేసుకుంటున్నాడు అని చెప్పి, చూడండి ఎంత గర్వం ఈ రాజుకి అని చెప్పి ఆయన గురించి అట్లా మాట్లాడి, నేను అతిథిగా నీ దగ్గరికి వచ్చాను, నువ్వు అతిథి సత్కారం కొరకు నన్ను ఆహ్వానించావు, కానీ భోజనం పెట్టకుండానే నువ్వు భుజించినట్లు అయిపోయినది. ఇప్పుడు నువ్వు చేసిన దానికి ఫలమును నేను వెంటనే నీకు చూపిస్తాను చూడని చెప్పి కోపం వచ్చిందా, ఆ కోపంలో తల మీద ఉన్నటువంటి ఒక జటను ఆయన పికిలించి అట్లా నేల మీద వేశాడండి. వేస్తే దాంట్లోంచి అగ్ని అనే ఒక కృత్తిక వచ్చింది. అగ్ని, ఒక క్షుద్ర దేవత కత్తి తీసుకొని వచ్చి దుముకుతూ ఆ అంబరీషుడు మీదకి వెళ్ళటం. వెంటనే ఆ అంబరీషుడు ఏమి చెలించలేదుట, ఆమె వైపు చూసి చూడనట్లుగా గమనించకుండా ఉండి ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదుటండి. అలాగే భగవంతుడిని కూడా ప్రార్థించలేదు, భగవంతుడా నన్ను రక్షించు కాపాడు అని కూడా చెప్పలేదు. ఎందుకంటే భగవంతుడు నన్ను రక్షించాలి, కాపాడాలంటే కాపాడుతాడు. కాబట్టి నేను అందుకని కోపం రాలేదు, చెలించలేదు, ఒక్క అడుగు కూడా వెనకేయలేదు, భయపడలేదు. అది చూడండి భక్తి. కష్టం వచ్చినప్పుడు భయపడిపోవటం, వెనకాడటం అలాంటిది కాదు. నన్ను రక్షించాలి, నన్ను కాపాడాలనుకుంటే నేను చేసిన తప్పైతే నన్ను శిక్షిస్తాడు దేవుడు అని చెప్పి ఎప్పుడైతే అట్లా ఉన్నాడో, అంబరీషుడికి రక్షణ కోసం భగవంతుడిచ్చినటువంటి ఆ సుదర్శన చక్రం సోఫాలో ఆసనంలో ఉంది చూడండి, సింహాసనంలో. వెంటనే ఈ కృత్తిక అగ్ని ఎప్పుడు ఆ క్షుద్రదేవత బయలుదేరిందో అప్పుడే అది వెనక బుస్ అని శబ్దం చేస్తూ ఆ సుదర్శన చక్రం బయలుదేరింది. దాని కాంతికి ఈ అగ్ని క్షుద్రదేవత నశించిపోయింది. వెంటనే ఆ వేడి, ఆ శబ్దాన్ని చూసి దుర్వాసుడు ఇంక తర్వాత నేను ప్రయోగించినటువంటి క్షుద్రదేవత దానిని ఈ సుదర్శన చక్రం తినేసింది, ఇంక ఇప్పుడు నన్ను కూడా బతకనివ్వదు అని చెప్పి ఆయన అనుకున్నాడు. అట్లా ఊహించుకొని ఆ సుదర్శనం నన్ను ఏం చేస్తుందని చెప్పి వెంటనే ఆ ధోవతి అంతా తీసుకుని పైకి మడుచుకొని ఒకే పరుగు అని చెప్పి ఆయాసపడుతూ పరిగెట్టి వెళ్ళిపోయాడు దుర్వాసుడు. ఎక్కడెక్కడికి వెళ్ళాడుట, వెళ్ళని లోకాలు లేదు, ఇక్కడికి వెళుతూ అంతా. తర్వాత మేరు పర్వతం గుహలో దాక్కుందామా అని అక్కడ అని చెప్పి మొత్తం చివరికి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడుట. మొదల్లో వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళగానే రండి దుర్వాస మహాముని ఏమిటి విషయం అంటే, ఇప్పుడు విషయం చెప్పడానికి టైం లేదు బాబు, నన్ను ఆ సుదర్శనం తరుముకుంటూ వస్తున్నది, కాపాడండి, నాకు ఏదైనా మార్గం చూపించమని అంటే బ్రహ్మదేవుడు చెప్తాడు, ఓ దుర్వాస, అంటే ఆ బ్రహ్మదేవుడి యొక్క ఆ భగవంతుడు నారాయణుడు యొక్క సుదర్శనానికి ఏమిటి బదులు, దానికి మేమేమి చెయ్యలేము అని చెప్పి బ్రహ్మదేవుడు చేతులు కట్టుకున్నాడు. అప్పుడు ఈయన దుర్వాస మహాముని కైలాసానికి వెళ్ళాడు. కైలాసానికి వెళ్తే శివభగవానుడి దగ్గర ఆయనేమో శివుడు కూడా నేను, రుద్రుడు, దక్షుడు, భృగుడు, వీళ్ళందరూ కూడా ప్రజాపతులు అందరూ కూడా ఆ శ్రీహరి యొక్క ఆజ్ఞను పాలిస్తూ ఉండేవాళ్ళమే. కానీ కాబట్టి శ్రీ రుద్ర భగవాను ఉవాచ,
దుర్వాస మహాముని, ఏమిటి ఏమిటి విషయం ఇట్లా పరిగెత్తుకొచ్చావంటే, సుదర్శనం అంటే, ఓ సుదర్శనమా, మంచి జ్ఞానం అని అర్థం. జ్ఞానం లేదు స్వామి, ఏమి లేదు స్వామి, నాకు ఇప్పుడు సత్సంగా మీరు ప్రవచనాలు ఇవ్వద్దు, నేను ఆపదలో ఉన్నాను, సుదర్శనం నన్ను తరుముకుంటూ వస్తున్నదని చెప్పి ఆయనతో చెప్పాడు. చెప్తే అప్పుడు భగవాన్ భగవంతుడు అన్నాడు, నీకు ఆ శ్రీహరియే మంగళాన్ని కలిగించాలి, కానీ మేమెవరు ఏమీ చెయ్యలేము, మేమందరం కూడా ఆయన చేతిలో తోలు బొమ్మలమే అని చెప్పి శివుడు కూడా అంటే, అప్పుడు దుర్వాస మహాముని నేరుగా వైకుంఠమునికే వెళ్ళాడు. వైకుంఠమునికి వెళ్ళి శ్రీహరి ముందు నమస్కారం చేసి ఆయన పాదాల మీద అక్కడ నమస్కారం చేశాడు. హే అచ్యుత, అనంత, గోవింద, మాధవ, కేశవ, దామోదర, ఋషికేశ, పద్మనాభ అని అనేక పేర్లు వచ్చి ఆ భగవంతుడిని పిలిచి ఆయన పాదాల ముందు పడి ఇట్లా అన్నాడు, నీ భక్తుడికి నేను అవమానం చేసి, నీ భక్తుడి యొక్క గొప్పతనం తెలియక అవమానించి నేను ఇట్లా దుఃఖానికి పాలైనాను, నువ్వు రక్షించు నన్ను అని చెప్పాడు. జగత్తును రక్షించే జగన్నాథ, నన్ను రక్షించు అని చెప్పి అప్పుడు అడిగితే భగవంతుడు చెప్తున్నాడు. ఇక్కడి నుంచి కొంచెం శ్లోకాలు ముఖ్యమైనవి చూడండి. భక్తుడి యొక్క లక్షణాలు ఏంటని చూసాం. ఆ భక్తుడిని ఎవరైనా ఏదైనా చేస్తే, ఏమైనా అంటే వాళ్ళకి ఏదైనా నష్టం కలిగించాలని అలా అనుకుంటే వాళ్ళని భగవంతుడు క్షమించడు. ఎవరు క్షమిస్తారు? ఆ భక్తుడే క్షమించాలి. ఏంటంటే భగవంతుడు చెప్తాడు ఒక రకంగా, భక్తుడు నాకంటే గొప్పవాడు, ఆ భక్తుల చేతుల్లో నేను వాళ్ళ హృదయాల్లో కట్టుబడి ఉన్నాను, వాళ్ళకి అధీనుడను నేను అంటాడు. శ్రీ భగవానువాచ అహం భక్తపరాధీనః హ్యస్వతంత్ర ఇవ ద్విజ సాధుభిర్గ్రస్త హృదయః భక్తైర్భక్తజనప్రియః. అంత చక్కగా భగవంతుడు చెప్తున్నాడు, వినాలి. నేను భక్తులకు పరాధీనుడను, వాళ్ళకి బానిసనైపోయాను నేను. ఎందుకంటే నాకు స్వతంత్రమే లేదా అన్నట్లుగా అవుతుంది. ఓ బ్రాహ్మణ దుర్వాస, ఈ భక్తులు హృదయాల్లో నన్ను బంధించేసుకున్నారు, వాళ్ళు కట్టేశారు. సో భక్తుల హృదయాల్లో నేనున్నాను, నా హృదయంలో భక్తులు ఉన్నారు. కాబట్టి ఆ భక్తులంటే నా మనస్సు వాళ్ళు వశం చేసుకున్నారు, అటువంటి భక్తులంటే నాకు కూడా చాలా ప్రియము అని చెప్పి నాహమాత్మానమాశాసే మద్భక్తై సాధుభిర్వినా శ్రియం చాత్యంతికీం బ్రహ్మన్ ఏషాం గతిరహం పరాం. నా భక్తులకు సర్వము నేనే, వేరే ఇంకొక ఆశ్రయమే లేదు. కాబట్టి వాళ్ళు లేకుండా నేను లేను, నేను లేకుండా వాళ్ళు ఉండరు. నాకు వేరే ఎవ్వరు కూడా అంత ప్రీతి కాదు. నా భార్య అయినటువంటి లక్ష్మీదేవి కూడా నాకు అంత ప్రీతి కాదు అని చెప్పి భగవంతుడు వాళ్ళు కుటుంబము, పిల్లలు, ఆస్తులు, పాస్తులు అన్నిటిని కూడా వదిలేసి అవన్నీ నాకు సమర్పణం చేసి ఇహపరలోకముల యొక్క ఏ సుఖమును కూడా వాళ్ళు ఆశించకుండా విడిచి నన్నే శరణు పొంది ఉన్నారు కదా. అట్టి భక్తులను నేను ఎట్లా విడిచిపెట్టలేను కదా అని చెప్పి, కాబట్టి నా హృదయంలో పూర్తిగా వాళ్ళే నిలిచిపోయి ఉన్నారు. కాబట్టి ఆ సత్పురుషులు వాళ్ళ హృదయాల్లో నన్ను దర్శిస్తూ ఉన్నారు. ఎట్లాగ నన్ను వశం చేసుకున్నారంటే, ఒక మంచి యువతి ఎట్లాగైతే తన భర్తను వశము చేసుకుంటుందో అట్లాగే ఈ భక్తులు నన్ను వాళ్ళ వశం చేసుకున్నారు అంటున్నాడు భగవంతుడు ఉదాహరణ చెప్తూ. కాబట్టి నాకు సేవ చేయటమే వాళ్ళ యొక్క లక్ష్యముగా పెట్టుకొని జీవిస్తున్నటువంటి ఆ భక్తులకి నా సేవ వలన లభించేటువంటి 4 రకాలైనటువంటి పరమ ప్రయోజనం
దాన్ని కూడా వాళ్ళు ఆశించరు. ఏంటో తెలుసా? సాయుజ్యం, సాలోక్యం, సారూప్యం, సాయుజ్యం, సామీప్యం అనేటువంటి ఈ 4 కూడా, వాటిని కూడా వాళ్ళు పొందుటకు ఆశించరు. ఇవి 4 రకాలైన మోక్షాన్ని భక్తి పరముగా చెప్పేటప్పుడు సాలోక్యం, సామీప్యం, సాయుజ్యం, సారూప్యం అంటారు. అవన్నీ కూడా వాళ్ళు లెక్క చేయట ఇష్టపడరు. ఓకే, అదే లెక్క చేయకపోతే అప్పుడు ఇంకా వేరే ఈ లోకంలో ఉండేటువంటి స్వర్గలోకం నుండి ఇహపర సుఖాలను వాళ్ళు ఆశిస్తారో? ఆశించరు. అంత గొప్పవాళ్ళు నా భక్తులు. చూడండి, శుద్ధమైన భక్తిని గురించి భగవంతుడు చెప్తున్నాడు. చెప్పి ఇక్కడ మరలా సాధవో హృదయం మహ్యం సాధూనాం హృదయం త్వహం మదన్యత్తేన జానంతి నాహం తేభ్యో మగానపి. ఆ సాధువుల యొక్క హృదయమే నేను, నా హృదయమే వాళ్ళు. వాళ్ళకి నేను తప్ప మరొకటి తెలియదు, నాకు వాళ్ళు తప్ప మరొకరు ముఖ్యులు కారు అని చెప్పి భగవంతుడు. చూడండి, భక్తిలో భగవంతుడికి ఎంత ఇదో. ఇంకొక చోట కూడా ఈ విషయం చెప్పబడింది. నిరపేక్షం, ఏది ఆశించరు. మునిం శాంతం నిర్వైరం సమదర్శనం అనువ్రజామి. ఎవరికైతే ఈ లక్షణాలు ఉన్నాయో నా భక్తులు, ఏవి? నిరపేక్షం, మునిం, శాంతం, నిర్వైరం, సమదర్శనం, వాళ్ళని అనువ్రజామి అహం నిత్యం. వాళ్ళ వెనకాలే నేను నడుస్తుంటాను. నడుస్తూ ఉండి ఏం చేస్తాను? పూయే ఏతి అంఘ్రి రేణువి. వాళ్ళ యొక్క పాద ధూళి నేను తీసుకుని నా తల మీద వేసుకొని నన్ను నేను పవిత్రం చేసుకుంటానంటున్నాడు భగవంతుడు. ఏంటి, భగవంతుడు అంత వీక్ అని అనుకోకూడదు, అర్థం చేసుకోవాలి చక్కగా. భగవంతుడు యొక్క హృదయం ఏమిటని అర్థం చేసుకోవాలి. అలాగే అందుకనే సుధామ, ఆ కుచేలుడు, ఆ కథ తర్వాత వస్తుంది. ఆ కుచేలుడు సుధామ వచ్చినప్పుడు కృష్ణుడు ఆయనని కౌగిలించుకొని గట్టిగా కట్టుకొని, కృష్ణుడికి ఒళ్ళు అంత గగురు పొడిచి కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. కానీ ఆ వేద విత్తమ అయినటువంటి ఆ సుధాముడు, కుచేలుడు చలించలేదు. అది ఏమిటి అప్పుడు అర్థం? భక్తుడు గొప్పవాడని చెప్పుటకు. భగవంతుడు కూడా ఆ భక్తుడి ముందు అట్లా కన్నీరు కారుస్తూ ఆనంద కన్నీరుతోటి ఆ సుధాముడి కుచేలుడిని అట్లా ఆలింగనం చేసుకున్నాడుట. కాబట్టి భగవంతుడు చెప్తున్నాడు, కాబట్టి నాకు హృదయం వాళ్ళే. అందుకని నువ్వేం చేస్తావంటే, ఓ బ్రాహ్మణ దుర్వాస, నేను ఒక ఉపాయాన్ని చెప్తాను నీకు. ఉపాయం కథయిష్యామి తవ విప్ర శృణశ్వతత్. చెప్పి నీవే నీ చేతులతోటి నువ్వే నీకు ఈ దుఃఖాన్ని తెచ్చుకున్నావు. కాబట్టి ఎవరికి నువ్వు అపకారం చేసి ఆయా భక్తుడు పరమ భాగవతుడైనటువంటి అంబరీషుడికి నువ్వు మీద కోపం తెచ్చుకొని ఆయన్ని దండించాలని చెప్పి ప్రయత్నించావో, నువ్వు అతడి దగ్గరికే వెళ్ళి శరణు వేడుకో. చూసారా, అతని దగ్గర శరణు. సో సత్పురుషుల మీద ఎవరైనా వాళ్ళ శక్తిని కనుక ప్రయోగించారంటే సాధుషు ప్రహితం తేజ ప్రహర్తు కురుతే శివం. సత్పురుషులు, భక్తులు, సాధువుల మీద కనుక ఎవరైనా ఏదైనా శక్తిని ప్రయోగించారంటే ఆ శక్తి ఆ ప్రయోగించిన వాడికి మీదకే మరలా వచ్చి వాడినే తాకుతుంది, వాడినే దండిస్తుంది, అనర్థమును కలిగిస్తుంది అని చెప్పారు. చెప్పి తపో విద్యాచ విప్రాణాం నిశ్రేయసకరే ఉభౌ తే ఏత దుర్వినీతస్య కల్పేతే కర్తురన్యథా. ఓ చక్కటి ఉపదేశం వాక్యం చెప్తున్నాడు భగవంతుడు. ఏమంటున్నాడు? తపస్సు, ఉపాసన అనే ఈ రెండు వినయము ఇవ్వకపోతే, ఆ వినయం లేని మహర్షులకు అవి మోక్ష సాధనములు కావు. అవి వాళ్ళని సంసారంలోనే మరలా పడేస్తూ ఉంటాయి. తపస్సు, ఉపాసన చేస్తున్నారు కానీ వినయం లేదు. అందుకని నేను చెప్తాను, విద్యా వినయేన శోభతే.
విద్య ఎంతకు ఉంటే అంతకి మనము అణుకువతోటి హ్యూమిలిటీ అంటాం కదా, వినయంతో ఉండాలి. ఎంతో వినయంతో ఉండాలి. ఎంత వినయముగా ఉంటే అంత మనకు శ్రేయస్కరం లోకంలో. కానీ ఇది లోకంలో వ్యవహారంలో సాధ్యపడాத మాదిరి కనపడుతుంది. కానీ ఆధ్యాత్మిక మార్గంలో అనుసరించి తీరాల్సిందే. అది సో వినయం లేని వాళ్ళకి ఏమిటా, ఈ రెండు అనర్థములు అవుతాయి. ఆ వినయం లేకపోతే ఈ రెండు అనర్థములు అవుతాయి. అంటే ఇండైరెక్ట్ చెప్తున్నాడు భగవంతుడు, ఓ దుర్వాస, ఇంత తపస్సు చేశావు, ఇంత శక్తి ఉంది నీకు, అన్నీ ఉన్నాయి, సిద్ధులు ఉన్నాయి, వీటన్నిటిని ఇట్లా కోపం తెచ్చుకొని ఎందుకు చిన్న దానికోసం ఇట్లా ఉపయోగిస్తావు? కాబట్టి ఉద్ధవ గీతలో ఇప్పుడు వేరే తమిళంలో చెప్తున్నాం, మనం తర్వాత చూస్తాం. ఈ సిద్ధులన్నీ కూడా మనిషిని బంధిస్తాయి. ఉన్నతమైనటువంటి పూర్ణ స్థితి మోక్షమునివ్వవు. అవన్నీ కూడా అడ్డంకులు అవుతాయి. కాబట్టి ఆ సిద్ధులను ఆశించకూడదు. అవిగా ఏవైనా వచ్చినా కూడా వాటిని వద్దు నాకని భగవంతుడికి సమర్పించాలి. లేకపోతే అవన్నీ ఒక మనుషుడిని మోక్షమును పొందనీయకుండా దోవలు అడ్డంగా నిలబడి వీడిని పతనం చేస్తాయి, యోగభ్రష్టుని చేస్తాయి అని చెప్పి ఆయన క్షమించాడంటే నా భక్తుడు అంబరీషుడు, నీకు ఈ తాపం పోతుంది, సుదర్శనుడి యొక్క భయం నీకు పోతుంది అని. అప్పుడు ఆ తర్వాత ఈ దుర్వాస మహాముని మరలా పరిగెట్టుకుంటూ ఆయన అంబరీషుడున్న చోటికి వస్తున్నాడు. అథ పంచమోధ్యాయ శ్రీశుక ఉవాచ. ఇట్లా దుర్వాస మహాముని పరిగెత్తుకుంటుంది వచ్చి అంబరీషుడు దగ్గరకు వచ్చి ఆయన కాళ్ళను పట్టుకుంటే అంబరీషుడు చాలా సిగ్గు అయిపోయింది. అయ్యయ్యో స్వామి మహర్షులు, మీరు నా అతిథి, మీరు మహానుభావులు, మహర్షి ఇంత పరిగెత్తుకుంటూ ఆయన ఆయాసంతో వచ్చి ఇంకా చాలా కష్టమైంది, మనస్సుకి కష్టపడ్డాడు అంబరీషుడు. ఇదేంటి నా కాళ్ళు పట్టుకుంటారని చెప్పి. అప్పుడు ఆయన వెంటనే అర్థమైంది ఆయనకి, ఈ సుదర్శనం వచ్చి కృత్తికను సంహరించింది. ఆ తర్వాత అది కూడా ఈ పరమ ఋషి అయినటువంటి ఆ మహానుభావుడి యొక్క కాళ్ళను అది తాకి అది నమస్కరించాలని ఆ సుదర్శనం వెనకాల వస్తున్నదట. కానీ దుర్వాసుడు ఏమనుకున్నాడంటే ఆయనకు వచ్చిన కోపం వలన దీన్ని తప్పుగా అండర్స్టాండ్ చేసుకొని ఆయన పరిగెట్టి వెళ్ళిపోయాడు. కానీ అందుకని ఎప్పుడైతే ఈయన మరలా తిరిగి వచ్చి అంబరీషుడి కాళ్ళు పట్టుకున్నాడో, అంబరీషుడు కూడా అక్కడ ప్రార్థిస్తున్నాడు భగవంతుణ్ణి, ఆ సుదర్శన చక్రాన్ని ప్రార్థిస్తున్నాడు. అంబరీష ఉవాచ త్వమగ్నిర్భగవాన్ సూర్యస్త్వం సోమో జ్యోతిషాంపతిః త్వమాపత్స్త్వం క్షితిర్వ్యోమ వాయుర్మాత్రేంద్రియాణి చ. బ్రహ్మభావంతో ఆ సుదర్శనమును స్తుతిస్తున్నాడు. పృథివీ, జలము, ఆకాశము, అగ్ని, వాయు ఇవన్నీ కూడా భూతములన్నీ కూడా పంచేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, చంద్రుడు, సూర్యుడు అన్నీ నిరూపములే కదా అని చెప్పి ఇలా అంబరీషుడు కొన్ని శ్లోకాలలో సుదర్శన నమస్తుభ్యం సహస్రారాచ్యుత ప్రియ సర్వాస్త్రఘాతిన్ విప్రాయ స్వస్తి భూయా ఇడస్పతే. ఓ సుదర్శనమా, నీకు నమస్కారం చేస్తున్నాను. నీవు సకలములైన అస్త్రములను కూడా నాశనం చేయగలిగినటువంటి శక్తి ఉండి భూమిని రక్షించదు. కాబట్టి నువ్వు నీ వలన ఈ మహర్షికి కూడా మంగళము కలుగుగాక అని చెప్పి, ధర్మము నీవే, మధురమైన వాక్యము నీవే, జగత్తులో నియతి నీవే. చూడండి భావన, ఆ సుదర్శనం అనేది ఆయుధంగా చూడలేదు. యజ్ఞము నీ రూపమే, యజ్ఞ ఫల భోక్తవు నీవే, లోకములను పాలించేది నువ్వే, సర్వము యొక్క సారము నువ్వే అని. అంటే ఏంటి, సుదర్శన ఆయుధమునకు భగవంతుడికి వేరుగా చూడలేదు. భక్తుడికి
ఒకటే అంతటా పరమాత్మ ఒకే శక్తినే చూస్తాడు, అందరి యందు కూడా. అదే కదా గొప్పతనం. మరి భక్తిలో కూడా వేదాంతమునకు భక్తికి ఏంటి తేడా? వేదాంతంలో మొత్తం బ్రహ్మం అంటాం, జగత్తు మొత్తం మిథ్య అంటాం. భక్తిలో వచ్చి జగత్తు అంతా కూడా బ్రహ్మమయమని వేదాంతం అది కూడా చెప్తుంది. సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్తుంది, జగత్ సత్యం బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని చెప్తుంది. ఆ భక్తిలో ఆ రెండింటిని కలిపేసేసి ఉన్నది భగవంతుడు తప్ప మరొక వస్తువు లేదు, చూసేదంతా భగవంతుడే, వినేదంతా భగవంతుడే, మాట్లాడేదంతా భగవంతుడే, భగవంతుడు తప్ప మరొక వస్తువు లేదు. కానీ రెండు ఉన్నట్లుగా మాట్లాడుతుంది భక్తి, ద్వైతం లేదు దాంట్లో, ఉన్నది ఒకటే భగవంతుడు. కానీ భక్తుడు తను అంత భగవంతుడితోటి ఐక్యమైపోయి ఒకటిగా అవ్వటానికి ఇష్టపడక ఏంటంటుంటాడంటే, నేను నీకు చెందినవాడను, నువ్వు మాత్రమే ఉన్నావు, నేను లేనంటాడు. అంటే అర్థం అద్వైతమే కదా, అలా అర్థం చేసుకోవాలి అని చెప్పి ఆ తర్వాత ప్రార్థించాడు. ఒక 8 శ్లోకాలు చెప్పి చక్కగా ప్రభు భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లుగా సుదర్శనాన్ని ప్రార్థించుతూ భగవంతుడు ప్రార్థించాడు. కాబట్టి ఈ ఋషిని తాపాన్ని నువ్వు తాపము నుంచి విముక్తుడిని చెయ్యి, ఆయనకి భయం ఎందుకు, నువ్వేమి చెయ్యవు కదా ఆయన అని చెప్పి ప్రార్థించాడు. అంబరీషుడు ఏం చేశాడు? నా పుణ్యమునంతా నీకు దానం చేస్తున్నాను, నువ్వు ఆయనని రక్షించు అంటున్నాడు. చూడండి, బలిచక్రవర్తిలాగా నా పుణ్యమును మొత్తం నీకు దానం చేస్తున్నాను. చివరిలో కర్ణుడి దగ్గర కూడా భగవంతుడు ఇట్లాగే కర్ణుడికి మోక్షమును కలిగించాలని కర్ణుడి యొక్క నువ్వు చేసిన అన్ని పుణ్యకార్యముల యొక్క ఫలం మొత్తాన్ని నాకు ఇచ్చేయమంటాడు. అలా ఆ తర్వాత సుదర్శనం సల్లారి ఆ దుర్వాస మహాముని ఏమి చేయలేదు, అది వెళ్ళి తన సింహాసనంలో కూర్చుంది. దుర్వాసుడికి చాలా సంతోషం. వెంటనే ఏమి దుర్వాసుడు గ్రహించి ఏమని చెప్తున్నాడు? అహో అనంతదాసానాం మహత్వం దృష్టమధ్యమే కృతాగసోపి యద్రాజన్న మంగళాని సమీహసే. ఇది ఎందుకు ఈ సన్నివేశం ఇట్లా జరిగేట్లుగా భగవాను కల్పించాడు? ఆ దుర్వాసుడు రావడం, ఆయన కోపం రావడం అంటే భక్తుడి యొక్క గొప్పతనాన్ని లోకంలో చాటి చెప్పేందుకు. అప్పుడు ఈ దుర్వాసులు వారు అంటున్నారు, నాకు ఈ రోజున తెలిసింది అనంతుడైనటువంటి ఆ శ్రీహరి యొక్క భక్తుల యొక్క మహిమ ఏంటనేది నాకు అనుభవానికి వచ్చింది అంటున్నాడు. అనుభవానికి వచ్చినదే. కాబట్టి ఇలా కొన్ని శ్లోకాలు ఆ అంబరీష భక్తుడిని ఆయన పొగుడుతూ చెప్పి మరలా మహర్షి వెంటనే ఇప్పుడు ఈ సంవత్సరం అయిందిట ఈయన వెళ్ళి దుర్వాస ముని తిరిగి వచ్చేసరికి ఇక్కడ అంబరీషుడు అలాగే ఏమి తినకుండా ఆ ఋషి కోసం ఎదురు చూస్తున్నాడుట. కాబట్టి మరలా ఓ రాజా, నువ్వు చాలా దయామయుడివి, నేను నిన్ను దండించాలని అనుకున్నాను, కానీ నువ్వు నన్ను అనుగ్రహించి నేను చేసినట్టు ఆ పాపమును విస్మరించి నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు అని చెప్పి అంబరీషుడితోటి మరలా భోజనం చేసి ఆనందంతో చక్కగా ఆయన తిరిగి మరలా బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఆయన ఏం చేశాడుట? భగవద్భక్తుడైనటువంటి నిన్ను చూసి నిన్ను స్పృశించి నీతో మాట్లాడు వలన నేను అనుగ్రహింపబడ్డాను, నాకు ఇది చాలా బ్లెస్సింగ్ అయినది అంటున్నాడు దుర్వాసులు వారు. దుర్వాసుడంతటి మహర్షి, నీవు పరమాత్మ యందే నీ బుద్ధిని నిలిపి ఇచ్చిన ఆతిథ్యంచే నిత్యముగా ప్రీతిని చెందితివి. కాబట్టి నీ యొక్క పవిత్రమైనటువంటి కర్మ ఇదంతా కూడా. ఆ తర్వాత దుర్వాసులు వారు వెళ్ళిపోతూ ఆయన ఏంటంటే, ఎవరైనా మనకు ఏదైనా చిన్న అవమానం జరిగితే ఏం చేస్తాం? అందరికీ చెప్పుకుంటామా? చెప్పకుండా సిగ్గుతోటి వెళ్తాం. కానీ దుర్వాసుడు
ఇంటింటికి ఊరు ఊరు వాడవాడ లోకం లోకం అన్ని చోట్ల వెళుతూ ఏమైందో తెలుసా, ఆ అంబరీషుడికి ఇంటికి వెళ్ళానా నేను రాజ్యాల్లో, ఆయన దగ్గరికి వెళితే ఏమైందంటే ఇట్లా నా కోపం వచ్చిందా అని అన్నీ చెప్పి అంబరీషుడు ఎంత గొప్పవాడు అని అందరి గడప గడప ఎక్కి దండోరా వేస్తూ లోకం అంతా ప్రచారం చేశాడుట. ఎందుకు ఇట్లా చెప్తున్నామంటే భక్తుడి యొక్క గొప్పతనాన్ని ఆయన లోకంలో తెలియజేయటం కోసం అంబరీషుడంటే ఆ భక్తుడు, అలాంటి రాజా ఒకడే. అందుకని ఆ భక్తుల లిస్టులో ఆయన కూడా ఉన్నాడు. ఇటువంటి చక్కటి అంబరీషుడి యొక్క చరిత్రని మనం విన్నాం. ఎవరైతే ఈ చక్కటి చరిత్రని వింటారో ఇంత జరిగిన తర్వాత అంబరీషుడు అనుకుంటున్నాడు, ఈ సర్వం ఏమి జరిగినదో ఇక్కడ పరమాత్మ యొక్క మహిమయేనని ఆ మహారాజు అనుకొని ఆ తర్వాత అతడు సంతోషముతోటి మంచి భక్తిని చేసి భగవంతుడి మీద ఆ భక్తి ప్రభావం చేత బ్రహ్మలోకం వరకు ఉన్నటువంటి ఏ భోగములైనా సరే అన్నిటిని కూడా నరకముతో సమానముగా భావించి వాటన్నిటినీ చింతించకుండా భక్తి భావంలోనే ఉంటూ జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందాడు అంబరీషుడు అని చెప్పి ఈ అంబరీషుడి యొక్క ఉపాఖ్యానాన్ని మనకి ఈరోజు సుఖమహాముని వారు వినిపించారు. వచ్చే వారం వేరే కథ చూస్తాం. ఓమానందం 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 సచ్చిదానందం